ఇప్పుడు ఇరాన్ కూడా ఏం చేస్తుందంటే ఎవరైనా తమకు చెప్పకుండా తమ నోటీస్కి రాకుండా షిప్ ఏమన్నా వెళ్తే వాళ్ళని అటాక్ చేస్తుంది. అలాగే అటాక్ చేస్తే దానికి ప్రతీకారంగా అమెరికా పోయి అటాక్ చేస్తుంది. సో ఆ మధ్య ఏమైంది, అమెరికా డ్రోన్ని వీళ్ళు కూల్చారు. దాంతో మళ్ళీ అమెరికా వెళ్ళింది. ఎప్పుడైనా కూడా ఇరాన్ ఏం చేస్తుందంటే యాక్షనరీ కాదు, అంటే యాక్షన్లోకి వెళ్ళదు, రియాక్షన్ మోడ్లోనే ఇరాన్ ఉంటుంది. అంటే తన వెళ్ళి అగ్రెసివ్గా ఎవరిని అటాక్ చేయదు, తన మీద ఎవరన్నా చేస్తే దానికి ప్రతిగా చేస్తుంది. అదే జరుగుతుంది ఇప్పుడు. సో ఇప్పుడేమైంది, అమెరికా నిన్న ఇరాన్కి సంబంధించిన రాడార్ వ్యవస్థ ఉంటుంది, కోస్టల్ రాడార్ సిస్టమ్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఈ హార్మూజ్ దగ్గర కోస్టల్ రాడార్ వ్యవస్థలు కొన్ని ఉన్నాయన్నమాట. గోరుక్ అని, క్వేషం ఐలాండ్ అని ఈ ఐలాండ్లలో ఉంటాయి. వాటి మీద 6 రాడార్ వ్యవస్థల మీద అమెరికా దాడి చేసింది. సో దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఏం చేసిందంటే కువైట్ మీద బాంబులేసింది, బహ్రెయిన్ మీద కూడా బాంబులేసింది. అంటే కువైట్ మీదేమో అమెరికా స్థావరాల మీద మాత్రమే వేసింది, కువైట్ జనావాసాల మీద కానీ మిగతా వాటి మీద వేయలేదు. కానీ కువైట్ ఎయిర్పోర్ట్ మీద బాంబులు పడ్డాయి. అందులో ఒక ఇండియన్ కూడా చనిపోయాడు. ఇండియన్ గవర్నమెంట్ కూడా నిరసన వ్యక్తం చేసింది. కానీ ఆ ఎయిర్పోర్ట్ మీద మేం బాంబులు వేయలేదు, అది అమెరికన్ ఇంటర్సెప్టర్స్ అక్కడ పడ్డాయి, పేట్రియాటిక్ ఇంటర్సెప్టర్స్ అక్కడ పడ్డాయి అనేది ఇరాన్ అనౌన్స్ చేసింది. కువైట్ కానీ అమెరికా కానీ ఏం చెప్తుంది, ఇరానే అటాక్ చేస్తుందని చెప్తుంది. దీన్ని ఎవడు తీర్చాలి ఈ పంచాయతీ? సో ఇదొక సమస్య. రెండోది బహ్రెయిన్లో కూడా వీళ్ళ స్థావరాల మీద అమెరికన్ బేసెస్ ఉన్నాయి కాబట్టి గల్ఫ్ కంట్రీస్లో 19 చోట్ల అమెరికన్ బేసెస్ ఉన్నాయి. వాటిని మ్యాక్సిమం డ్యామేజ్ చేసింది ఇరాన్. చేసినా కూడా మళ్ళీ వాళ్ళు కొంత అక్కడ రీఇన్స్టాల్ చేసుకుంటారు కదా, వాటి మీద మళ్ళీ అటాక్ చేస్తుంది. సో ఇది లో ఇంటెన్సిటీ వార్ అనేది జరుగుతూనే ఉంది. మరోపక్క డీల్కి సంబంధించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ట్రంప్ కానీ మొన్నెవరో అతను వీడియోలు అన్ని పెట్టేశారు డీల్ గురించి, అతను ఏమేమి ఎప్పుడెప్పుడు చెప్పాడని. ఒక 10-20 సార్లు చెప్పాడు అమెరికా అంటే డీల్ అయిపోయింది, వాళ్ళు బెగ్గింగ్ టు డీలు, కాళ్ళ బేరానికి వచ్చింది, మమ్మల్ని అడుక్కుంటున్నారు, ఇలాగంతా. మళ్ళీ ఒక రోజేమో మేము డీల్ కుదరదు, వాళ్ళు చెప్పిన దానికి మేము ఒప్పుకోము, ఇలాగంతా మాట్లాడుతూనే ఉన్నాడు. అతను మన పవన్ కళ్యాణ్ లాగా ఏ రోజు ఏ సభలో ఏ డైలాగ్ మాట్లాడతాడో ట్రంప్కే తెలియదు. సో అందువల్ల ఏంటంటే ఇది నిరంతరం మనకి ఎట్లాగైతే ఉక్రెయిన్ రష్యా వారు 4 రోజులు అయిపోతుంది అనుకొని మొదలయ్యి 4 ఏళ్ళు అయిపోతుందో, ఇది కూడా అలాగే అయిపోతుందని చాలామంది ఇంటర్నేషనల్ స్ట్రాటజిస్టులు భయపడుతున్నారు. అంటే ఇది న్యూ నార్మల్లోకి వెళ్ళిపోతుంది ఇలాగే అని. కాకపోతే ఉక్రెయిన్ అమెరికా యుద్ధం వల్ల మనలాంటి దేశాల మీద పెద్ద ఎఫెక్ట్ పడలేదు. కానీ దీనివల్ల ఇప్పుడు ఇరాన్ వారి వల్ల గల్ఫ్ కంట్రీస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి గల్ఫ్ కంట్రీస్ ప్రపంచవ్యాప్తంగా 20% ఆయిల్ గల్ఫ్ కంట్రీస్ నుంచే వస్తుంది. మనకైతే 40 నుంచి 45% వస్తుంది. అలాగే గ్యాస్ కూడా 67% అక్కడి నుంచే వస్తుంది. మిగతా యూరియా లాంటివి, అగ్రికల్చర్ ఎరువులు ఇవన్నీ కూడా అక్కడి నుంచి వస్తాయి. కాబట్టి మన దేశ ఎకనామీ ఇప్పుడు దారుణంగా దెబ్బతినింది. అట్లాగే మిగతా ఏషియన్ కంట్రీస్ కూడా, జపాన్ కావచ్చు, లేకపోతే పాకిస్తాను, బంగ్లాదేశ్, ఇలాంటి ఆల్రెడీ బలహీనంగా ఉన్న ఎకనామీలు, మంది కూడా ఆల్రెడీ ఎకనామీ అంత గొప్పగా లేదు. సో దీంతో మనకి ఇప్పుడు పెద్ద ఇబ్బందులు మొదలైనవి. మంది షట్ డౌన్ అవుతుందేమో, ఎందుకంటే యుద్ధం ఇలాగ కంటిన్యూ అయితే ఖచ్చితంగా అవుతుంది. రెండోది మనం కాస్ట్లీ ఆయిల్ కొనాల్సి వస్తుంది. ఎందుకంటే మన ఆయిల్లో 85 నుంచి 88% ఆయిల్ మనం బయట కొనుక్కోవాలి. ఇది ఇప్పుడు విపరీతంగా డబుల్ అయిపోయింది. దాదాపు యుద్ధానికి ముందు మనం $59 మనకి రష్యా సప్లై చేసేది, ఇవాళ అది ప్రజెంట్ అయితే $88 ఎంతో ఉంది ఒక బ్రెంట్ క్రూడ్ ఆయిల్. సో అందువల్ల మనకి ఆల్మోస్ట్ డబుల్ అయిపోతుంది, అన్ని కొరత కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే ఒకవేళ యుద్ధం ఆగినా కూడా ముఖ్యంగా గ్యాస్ అయితే మనకి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఖతార్ నుంచి గ్యాస్ మనకు వస్తుంది, అది ఖతార్ నుంచి వస్తున్న గ్యాస్ 20% ఆగిపోయింది. వాళ్ళకి 5 ఏళ్ళు పడుతుంది దాన్ని పునర్నిర్మాణం చేయాలంటే. సో దీనివల్ల ఇప్పుడు యుద్ధం అయితే ఆగుతుందని, లేకపోతే ఒక సెటిల్మెంట్కి వస్తుందని నమ్మకం ఎవరికి లేదని. ట్రంప్ దీన్ని లాక్కుంటానే వెళ్తున్నాడు. ఇరాన్ కూడా వాళ్ళకి అలవాటిది, ఎందుకంటే మేము కష్టాల్లో అనేక సార్లు అనుభవించాం, మళ్ళీ ఇప్పుడు ఒక పద్ధతి లేకుండా డీల్కి వెళ్తే మళ్ళీ చేస్తారు అటాక్. కాబట్టి దానివల్ల లాభం ఏంటి?
అనేది ఇప్పుడైతే మాకు కొన్ని ఆయుధాలు ఉన్నాయి కాబట్టి మేము పట్టు బిగిస్తా ఉన్నామని వాళ్ళు ఉన్నారు. ఉమ్, కాబట్టి ఇది డీల్ నిజంగా కుదురుతుందా లేదా అనేది తెలీదు. ఏదేమైనా ట్రంప్ మీదే ఎక్కువ ప్రెజర్ ఉంది ఇరాన్ మీద కంటే కూడా. ఇరాన్కి ప్రెజర్ ఉంది కానీ తట్టుకోగలదు ఇరాన్. ఉమ్, కానీ ట్రంప్ తట్టుకునే పరిస్థితిలో లేడు. ఎందుకంటే నవంబర్లో ఎన్నికలు ఉన్నాయి. ఆల్రెడీ మొన్న కూడా ఒక వార్ పవర్స్ సంబంధించి ఒక బిల్లుని ట్రంప్కి వ్యతిరేకంగా చేశారు. అందులో నలుగురు రిపబ్లికన్స్ కూడా ఉన్నారనమాట. దాని మీద కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి దేశద్రోహ చర్య అని కూడా ట్రంప్ అన్నాడు. ఉమ్, అంటే అతని మీద తీవ్రంగా ప్రెజర్ పెరుగుతుంది. సొంత పార్టీలో కూడా వ్యతిరేకత వస్తుంది. దానివల్ల ఇప్పుడు చేయాలి కానీ అతను ఎలా చేయాలో అతనికి కూడా అర్థం కాని ఉమ్. ఒక కన్ఫ్యూజన్ పరిస్థితి అయితే ఉంది యాజ్ ఆన్ టుడే.